హాయ్ అండి. మీషోలో నేను ఒక మెటీరియల్ తెప్పించాను. 330 రూపీసేనండి. మంచిగా వైట్ ఫ్యాబ్రిక్కి ఇలా కలర్ఫుల్గా చున్నీ అయితే వచ్చింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అంటే చున్నీ మారుతుంది అనమాట, కలర్ అనేది. చున్నీ కలర్ అయితే మారుద్ది. చున్నీ కూడా చాలా బాగా వచ్చారండి. క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. చున్నీ లెంత్ వైజ్ కూడా పెద్దగానే ఉంది, బాగుంది చున్నీ కూడా. మనకి ప్యూర్ వైట్ మీద ఇలాంటి చున్నీలు బాగుంటాయి. సో లెంత్ బాగా ఇచ్చారా లేదని చూస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ చూద్దాము. ఇది సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ అండి. అంతా చమ్కీ వర్క్ ఉంది. అంటించినవి కాదు, ఇది స్టిచ్డ్ అనమాట. చమ్కీ అనేది కుట్టినవే. ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్రంట్ సైడ్ వరకే వచ్చిందండి ఈ వర్క్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇదే ఫ్యాబ్రిక్ హ్యాండ్స్కి కూడా సైడ్కి కొంచెం ఎక్స్ట్రా అనేది ఇచ్చారు. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చింది అనమాట. అండ్ దీంతో పాటు సపరేట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అది పాలిస్టర్ది. ఫ్యాన్ కోసం అయి ఉండొచ్చు. ఇలా మనం స్టిచ్ చేసుకుంటే చాలా పల్చగా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ క్లాత్ అయితే బాగుంది మెత్తగా. కానీ మనం లైనింగ్ వేసుకోకుండా స్టిచ్ చేసుకోలేం కదా. సో నేనేమనుకుంటున్నానంటే ఈ ప్యాంట్ కోసం ఇచ్చిన ఫ్యాబ్రిక్ని లైనింగ్ లాగా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం మళ్ళీ వైట్ క్లాత్ అనేది సపరేట్గా తీసుకొని ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లెగిన్ అయినా పేరప్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట, పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు ప్యాంట్కి. అనేది సో ఇది కొంచెం వైట్గా అనిపిస్తుంది మనకి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం హాఫ్ వెయిట్ అనమాట. సో నేను పెట్టి చూసుకుంటున్నాను దానికి లైనింగ్కి సెట్ అవుతుందా లేదనేసి. సో బాగుంది. లైనింగ్ కింద వేసుకోవచ్చు, మరి ఎంత వైట్ ఏం లేదులే. సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్క వెండర్ దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉందండి. ఇది నేను 330కి ఆర్డర్ పెట్టాను, ఇంకా ఇది 320కి కూడా ఉంది. సో మనమైతే రివ్యూస్ అనేది చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్. సో క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బాగుంది.